మరో 10 పాటు తానే సీఎంగా ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం రేవంత్ మీడియాతో చర్చ నిర్వహించారు. 2029లో దేశంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, తెలంగాణకు తానే రాజు మంత్రి అని కామెంట్ చేశారు. తనకు ఎవరూ పోటీ కాదని అన్నారు. అన్ని కేసుల్లో దర్యాప్తు ఆధారంగానే ముందుకెళ్తామని పేర్కొన్నారు. తమకు కేసీఆర్ పై కక్ష సాధింపు లేదన్నారు. ఒకవేళ కేసీఆర్ ను జైల్లో వేయాలనుకుంటే నిబంధనల ప్రకారమే వెళ్తామని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసుపై కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎక్కడా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ కేటీఆర్ ను ఎందుకు విచారించడం లేదో చెప్పాలన్నారు. త్వరలోనే అన్ని డాక్యుమెంట్లను సభలో పెడతానని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాం నుంచే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉందని తెలిపారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ను ఆ విషయం గురించి అడగకుండా కిషన్ రెడ్డి తనను అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఎన్టీఆర్ తెలుగు జాతి ఆస్తి అని, ఆయన ఎవరి సొత్తు కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. మార్చి 31 లోపు హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం టేకోవర్ చేసే ప్రక్రియ పూర్తి చేస్తానని అన్నారు. జూన్ 2న ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. సింగరేణిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు చర్చ జరిపి అన్ని విషయాలు మాట్లాడతానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోందో అర్థం కావటం లేదన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఇచ్చి ఆ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటే తప్పులేదన్నారు. తెలంగాణ రాష్ట్రం తన ప్రాజెక్టులు పూర్తి చేస్తే వరద జలాల లెక్కలు తెలుతాయని అన్నారు. నికర జలాల లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ అభ్యంతరం చెప్పకూడదని అన్నారు. గోదావరి, కృష్ణానది బేసిన్లలో ప్రాజెక్టులు నిర్మించే విషయంలో ఒకే విధానం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.